జిల్లా ధనాపురంలో దళిత సర్పంచ్ కు ఘోర అవమానం జరిగింది. ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణమ్మను ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నాయకురాలు ఎస్సీ అని సంబోధించారు. ఆ తర్వాత వేదికపైన చోటు కల్పించలేదు. కృష్ణమ్మ ఎస్సీ కనుక వేదిక కిందే నిలబెట్టి అవమానించారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డబ్బులు వచ్చాయి అయ్యా సర్పంచ్ నువ్వురా అని ఒక నెల వరకున్నారా రాడా క్రిస్టియనా సరే ఎందుకని ఎందుకని కదా మరోవైపు జరిగిన ఘటనపై దళితులకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి క్షమాపణ చెప్పారు. దళిత సర్పంచ్ ను వేదికపైకి రానివ్వకుండా అవమానించారంటూ కొందరు తమపై దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఎమ్మెల్యే క్షమాపణతో దళిత సంఘాలు శాంతించాయి. ఆదోనిలో మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక్క ఎమ్మెల్యే అది పార్థసారథి ఎమ్మెల్యే, ఆదోని నుంచి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు. నిన్నటి జరిగినటువంటి ఆ వీడియో చూసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఆ వీడియో చూసి బాధపడిన ఎవరికైనా సరే, లేదా దాని నిజమో కాదో అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్న ఎవరికైనా సరే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది. ప్రచారము దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ, దళిత సంఘాలకు కానీ, దళితులకు కానీ, మా బీసీలకు కానీ, అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను.